అంటే నువ్వు ఆయన కూతురు అయినా కొంతకాలం దరిద్రంలో ఉండాలి, ఆయన కొడుకు అయినా కొంతకాలం బాధలు పడాలి. కానీ ఆయన ఏం చేస్తాడంటే నిన్ను హెచ్చించడానికి ఆయన ప్రణాళికలు అన్నీ రెడీ చేస్తున్నాడు. అప్పుడు ఎన్నొచ్చినా ఆయన చేతి కింద నువ్వు ఉంటే ఒకేసారి యోసేపులాగా నిన్ను హెచ్చిస్తాడు, దానియేలులాగా నిన్ను హెచ్చిస్తాడు, ఎస్తేరులాగా నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడు అనంటే ఆ చేతి కింద నుంచి బయటికి రాకూడదు. ఏ విధంగా ఉండాలంటే చచ్చినా బ్రతికినా నీవు ఏది చేస్తే అదే అన్నట్టుగా వచ్చేయాలి. దేవుడికి స్తోత్రాలు. నిరాశ పడకు, అవిశ్వాస పడకు. వినపడిందా ఆయనకి అని అనుకోవద్దు. ఎందుకంటే విననేరకుండునట్లు ఆయన చెవులో మందము కాలేదు.